ఓం శ్రీహరి. ధనుర్మాసం మనం ఎందుకు జరుపుకోవాలో చూద్దాం. పంచాంగం ప్రకారం సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించారు. ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము. మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. మార్గశిర మాసం దక్షిణాయన శుభ ఋతువులో వస్తుంది. ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలందరూ తమ తమ దేవుణ్ణి పూజిస్తారు. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. ఈ ధనుర్మాసం దేవతల పూజకు అంకితమైన మాసం. విష్ణుమూర్తి, గోదాదేవిని ఈ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. సూర్యుని గమనం ప్రకారం ధనుర్మాసం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమై జనవరి 14న ముగుస్తుంది. హిందూ క్యాలెండర్లోని 12 నెలల్లో మార్గశిర మాసం దేవతా ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాంద్రమాన మాసాలలో మార్గశిర మాసం సౌర క్యాలెండర్లో 9వ మాసం ధనుర్మాసం అంటారు. అందుకే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కృష్ణ భక్తులకు